ముందుగా నా సబ్స్క్రైబర్ అందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ఛానల్ని ఇంతలాగా ఆదరిస్తున్నందుకు. మూవీలోకి వెళ్ళిపోతే డేరిక్ అబ్రహం. ఈ డేరిక్ అబ్రహంలో మన మమ్ముట్టి గారు నటించారనమాట. ఏ మాటగా మాట భయ్యా, నాకు మమ్ముట్టి గారి మూవీస్ అన్నా కానీ, లేదంటే మోహన్ లాల్ గారి మూవీస్ అన్నా కానీ చాలా కొత్తగా అనిపిస్తాయి, చాలా బాగుంటాయి అనమాట. మూవీ డేరిక్ అబ్రహం వచ్చేసి బాగుంది. ఎందుకు బాగుందంటే, ఈ మూవీలో మన మమ్ముట్టి గారు ఒక పోలీస్ క్యారెక్టర్ చేశారు. సో పోలీస్ క్యారెక్టర్ చేశారు, మెప్పించారా లేదా అనేది ఈ మూవీలో మనం చూద్దాము. సో మూవీలోకి వెళ్ళిపోతే ఇక్కడే మూవీ స్టార్టింగ్లో మనకి ఒక పోలీస్ ఆఫీసర్ కుటుంబాన్ని ఒక గుర్తెరిగిన వ్యక్తి వచ్చి చంపేయడం జరుగుతుంది. సో తర్వాత కూడా 2-3 హత్యలు తెలియకుండా వర్షం పడే టయానికి చంపడం జరుగుతుంది. సో అయితే నార్మల్ పోలీసులు కనిపెట్టలేకపోతారు. అయితే ఈ కేసు మన మమ్ముట్టి గారి చేతికి వస్తుంది అనమాట. సో మమ్ముట్టి గారు దీన్ని కనిపెట్టేసి క్లోజ్ చేస్తారు. ఎందుకు చంపుతారంటే, ఎవరైతే దేవుడు నమ్మరు వాళ్ళు బతకూడదు, సో తప్పకుండా శిక్షించబడతారు అని చెప్పేసి ఒక వ్యక్తి అందరినీ చంపడం జరుగుతుంది అనమాట. ఎవరైతే చంపుతున్నారో ఆ వ్యక్తిని ఎవరో చంపేస్తారు. కస్టడీలో ఉన్నప్పుడు, ఎంక్వైరీలో ఉన్నప్పుడు ఎవరో చంపేస్తారు. సో చంపేయడం వల్ల మన మమ్ముట్టి గారి జాబ్ అనేది పోతుంది, సస్పెండ్ చేస్తారు. ఇది మనకు తెలిసేది. బట్ దానిలో ఏంటంటే మమ్ముట్టి గారు ఆయన చంపేస్తారు అనమాట. ఎందుకంటే నేను ఇంకా చాలా మంది చంపేస్తానని చెప్పి చెప్తారనమాట. సో అందుకనే మమ్ముట్టి గారు ఆయన చంపేస్తారు. చంపేసిన తర్వాత అతను సస్పెండ్ చేస్తారనమాట. సో మనకి తర్వాత మూవీలో 3 years తర్వాత అని చూపించేసి మనకు ఒక సెంట్రల్ జైల్లో చూపిస్తారు. సెంట్రల్ జైల్లో మన మమ్ముట్టి గారు వాళ్ళ తమ్ముని కలవడానికి వెళ్తారు. తమ్ముని ఎందుకు కలవడానికి వెళ్తారు, అసలు ఏం జరిగింది 3 years అనేది మెయిన్ ఉద్దేశం అనమాట. సో అయితే 3 years బ్యాక్ ఏం జరిగింది అంటే, మమ్ముట్టి గారికి ఒక తమ్ముడు ఉంటారు. అతను షూటింగ్ నేర్చుకుంటూ ఉంటారు. ఎట్లయినా సరే ఒక మంచి జాబ్ కొట్టి వేరే చోటుకి వెళ్ళిపోవాలి, సెటిల్ అవ్వాలని చెప్పేసి అనుకుంటారు అనమాట. సో అదే క్రమంలో అతను ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారు. ఆ విషయం తర్వాత మమ్ముట్టి గారు తెలుస్తుంది. మమ్ముట్టి గారి కూడా వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడడం జరుగుతుంది. సో మాట్లాడిన తర్వాత ఓకే మనం నాకు నచ్చావు, ఓకే మంచిగా హ్యాపీగా ఉందని చెప్పేసి వెళ్ళిపోతారు అనమాట. సో తర్వాత ఏమవుతుందంటే, మనకి ఇక్కడ వాళ్ళ తమ్ముడిని అరెస్ట్ చేసి స్టేషన్లో పెడతారు. సో పెట్టగానే మమ్ముట్టి గారికి కాల్ వస్తుంది. అమ్మాయి మీకు తెలుసా, ఈ అమ్మాయిని హత్య చేశారు అని చెప్పడం జరుగుతుంది. అరే అదేంటి, ప్రేమించుకున్నారు, ఎట్లా హత్య చేస్తారా, చేయలేదని చెప్పేసి ఇలా అంటాడు. ఆ తమ్ముడిని అడిగితే నాకు తెలియదు అన్నయ్య, నేను చేయలేదు, నాకు తెలియదు, నాకు గుర్తులేదు, నేను తాగేస్తున్నాను అని చెప్పి అంటాడు. ఇక్కడ ఏమవుతుందంటే, లాంగ్ బ్యాక్ మమ్ముట్టి గారు ఒక వాళ్ళ సీనియర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకుల విషయంలో ఒక తప్పు చేస్తారు. తప్పు కాదు, న్యాయంగా చేస్తారు. ఏంటంటే సీనియర్ ఆఫీసర్స్ యొక్క కొడుకులు ఏంటంటే ఒక డ్రగ్ కేసులో దిగుతారు అనమాట. ఇంకా వాళ్ళు అతన్ని వదిలేసేయండి, భవిష్యత్తు నాశనం అవుతుందని వాళ్ళ సీనియర్ ఆఫీసర్లు మమ్ముట్టి గారిని కోరగానే మమ్ముట్టి గారు వినరు అనమాట. సారీ సార్, నా డ్యూటీ నేను చేస్తున్నాను, సో దీనిలో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పగానే అట్లా వాళ్ళకి ఒక పగ ఉంటుంది అనమాట. ఎందుకంటే అలా అరెస్ట్ చేయడానికి వచ్చిన క్రమంలో వాళ్ళ కొడుకు ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు, గడిప కాల్చుకుని చనిపోతాడు. సో అందువల్ల వాళ్ళకి ఇట్లా కొడుకు చనిపోయిన బాధతో వాళ్ళు ఉంటారు అనమాట. సో అదే సందర్భంగా తీసుకుని దీన్ని, సో వాళ్ళు ఏం చేశారంటే, మన హీరో యొక్క తమ్ముడిని బయటగా అనుకొని చేయాలని చెప్పేసి ఇట్లా ఏం చేసినా కానీ జైలు ఇలా చేస్తారు. అప్పటికి వాళ్ళ తమ్ముడు చెప్తూనే ఉంటుంది, నేను హత్య చేయలేదు, నా హత్య అని చెప్పేసి. అసలు ఏం జరిగింది ఏంటి అనేది వాళ్ళకి తెలియదు అనమాట. సో ఏమైందంటే, ఒకసారి మన మమ్ముడి గారు ఆ తమ్ముడిని చూడడానికి జైలుకి వస్తారు, మాట్లాడతారు. మాట్లాడే క్రమంలో వాళ్ళిద్దరు గొడవ పడతాం. ఎవరైతే నచ్చదో పోలీసులు వాళ్ళు చూస్తారనమాట. చంపేస్తా అని చెప్పి వాళ్ళ తమ్ముడు బెదిరించేసరికి ఏమైందంటే, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ తమ్ముడిని తప్పిస్తారు. ఎందుకంటే వాళ్ళ తమ్ముడిని తప్పిస్తే వాళ్ళ తమ్ముడు మమ్ముట్టి గారిని చంపేస్తారు, మనం హ్యాపీగా ఉండొచ్చు అనుకుని వాళ్ళ తమ్ముడిని జైలు తప్పిస్తారు. తప్పించిన తర్వాత ఏమైంది ఏంటి అనేది మనం మూవీలో చూడొచ్చు, యాక్షన్ కానీ ఏదైనా కానీ. సో ఇక్కడ మూవీలోకి వెళ్ళిపోతే, ఎవరైతే హత్య చేయబడ్డారో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చంపేది వాళ్ళ ఫ్రెండ్సే అనమాట. ఆ విషయం ఎలా తెలుస్తుందంటే, వాళ్ళ ఫ్రెండ్స్లో ఒక అతను వచ్చేసి మమ్ముట్టి గారి దగ్గరికి, నేను మీ దగ్గర ఒక విషయం దాచాను, సో ఇట్లా జరిగింది, తనని ఆ రోజు మీ తమ్ముడు ఏం చంపలేదు, మేమే ఒక 4 members వెళ్ళాము కలవడానికి, అందులో ఎవరైతే ఒక పర్సన్ ఉన్నారో అతను తను బలవంతం చేయకపోతే తను కొడుతుంది, ఆ కొట్టిన కోపంలో తను చంపేస్తారని అనుకోకుండా అని చెప్పేసి చెప్తాడు. చెప్పిన తర్వాత ఇది పోలీస్ స్టేషన్ చూపించని చెప్పేసి అతని ఇంటికి వెళ్ళేసరికి ఆ టైంకి అతను ఉద్దేశం చనిపోయి ఉంటారు. ఆధారాలు ఉండవు, ఏమీ ఉండవు. అందులో ఇంకో వ్యక్తి దగ్గరికి మన మమ్ముట్టి వెళ్తారు. మీరే కట్ చేసింది, ఎందుకు ఇలా చేశారు, తమ్ముళ్ళలాగా చూశాను కదా, ఎందుకు ఇలా చేశారు తప్పు అంటే, లేదు అట్లా జరిగిపోయింది, మా జోలు రావద్దు, వస్తే మేము బాగా చంపేస్తామని చెప్పి వార్నింగ్ చేస్తారనమాట. చేయగానే మమ్ముట్టి గారికి ఏం చేయాలని కోపం వస్తుంది. సో వాళ్ళ తమ్ముడే ఇంకా అందరినీ ఒక్కొక్కరిని జైలు నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఒక్కొక్కరిని చంపేస్తూ ఉంటారు అనమాట. సో మమ్ముట్టి గారికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. స్టార్టింగ్లో పెళ్లి చేసుకోరు, ఆమె లాయర్ అనమాట. బట్ ఆమె వేరే అతను పెళ్లి చేసుకుని ఒక కొడుకు ఉంటారనమాట. వాళ్ళ కొడుకుని ఒకరు కిడ్నాప్ చేస్తే ఇంత డబ్బు కావాలని డిమాండ్ చేస్తారు. ఆ డబ్బు ఎవరైనా సిద్ధంగా కావాలని డబ్బులు తీసుకెళ్ళడానికి మమ్ముట్టి గారిని పంపించి పిల్లల్ని తీసుకురామని చెప్తారు. సో మన మమ్ముట్టి గారు డబ్బులు తీసుకుని పిల్లలు కాపాడతాకి వెళ్తారు. బట్ మొత్తం ఒక డ్రామా జరుగుతుంది ఇక్కడ. ఈ డ్రామా ఏంటి తెలియాలంటే కంపల్సరీ మూవీ వాచ్ చేయాలి.